వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల మండలం కున్నూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని కున్నూరు గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పర్యటించారు. గ్రామంలో ఉన్న మాచాపురం చెరువులో జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వాటిలో భాగంగానే కున్నూరు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనీవా ద్వారా గ్రామ చెరువును నీటిని నింపి ప్రజల అవసరాలు తీరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీవీ సందేశాన్ని పూర్తిగా వినగలరు. చేసి చూపించాడు, చూపిస్తున్నాడు కూడా. మీ ఊరికి రోడ్డు వచ్చిందంటే అది డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మీ ఊరికి బీటీ రోడ్డు వేస్తానని చెప్పిన వ్యక్తి శ్రీ డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు. చెప్పిన విధంగానే మీ ఊరుకు రోడ్డు, బీటీ రోడ్డు, తార్ రోడ్డు వేసిన వ్యక్తి శ్రీ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు. అలాంటి వ్యక్తి మరి మనకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు నింపించిన తర్వాత, చెరువుకి నీళ్లు నింపిన తర్వాతనే మీ ఊరికి వచ్చి జల ఆర్తిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి సార్ గారు మాత్రమే. మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్నా, ఏది సమస్య ఉన్నదని పరిష్కరించే వ్యక్తి ఎవరంటే ఒక జయనాగేశ్వరరెడ్డి గారే. మనకి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఏ ఎలక్షన్లు లేవు, ఎన్నికలు లేవు ఇప్పుడు. కానీ ఈ సంతోషాన్ని శాశ్వతంగా మన చెరువుకు నీళ్లు రావాలి, ఎప్పుడూ మన చెరువు నిండుకుండలాగా ఉండాలంటే అక్కడ మన చెరువు దగ్గర ఉండేటువంటి చోట ఒక షట్టర్ రావాలా. ఆ షట్టరు పైప్ లైన్ వస్తే శాశ్వతంగా మన చెరువుకు నీళ్లు వస్తాయి, ఎవరు ఆపలేరు. మళ్ళీ ఈ రోజు మీకు మాటిస్తున్నా, ఆ షట్టరు పైప్ లైన్ తెచ్చి కున్నూరుకి శాశ్వతంగా చెరువుకు నీళ్లు తెస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. నాకు ఎప్పటిలాగే అంతే ప్రేమాభిమానంతో స్వాగతం పలికిన మా కున్నూరు అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అవ్వలకు, తాతలకు, పిల్లలకు, కున్నూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి నాయకులకు అందరికీ ముందుగా నందమూరి వంశ వీరాభిమాన అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గారు, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు, మేమందరం ఎలక్షన్లకు వచ్చి మాటిస్తే అన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి పాపం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. ఒక్కసారి గుర్తు చేయాలా మీకని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఏం చెప్పాము ఆ రోజుని. మా అవ్వలకు, తాతలకు పెన్షన్లు 4,000, 6,000, 15,000 ఇంటికే 1వ తేదీ తెచ్చిస్తామంటే ఓట్ల కోసం జయనాగేశ్వరరెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని చెప్పారు. మరి ఈరోజు చూస్తే 1వ తేదీ వచ్చిందనగానే తెల్లవారుజాము 9 గంటల లోపు మా సచివాలయంలో ఉండే ఉద్యోగులు గాని, పంచాయతీ సెక్రటరీ గాని ప్రతి ఒక్కరూ 4,000, 6,000, 15,000 ఇంటికే తెచ్చిచ్చిపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. అదే విధంగా నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు చూస్తే చాలా మంది పెన్షన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అవ్వకైనా తాతకైనా